హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు అండ్ మీకు రోడ్. ఈ వీడియోలో మనం బ్లీచ్ అరంకర్ ఆర్క్ పార్ట్ 2 అయితే మీకు కవర్ చెబుతున్నాను. యాక్చువల్గా ఎన్ని ఎపిసోడ్స్ కవర్ చేస్తాను అనేది టైటిల్లో మెన్షన్ చేస్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందర మెయిన్గా కొంతమందికి థ్యాంక్ యూ చెప్పాలి. బికాస్ నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి అండ్ నేను అడిగినందుకు చాలా మంది మెంబర్షిప్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టేకింగ్ మెంబర్షిప్ బ్రో. అండ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ వీళ్ళందరిలో మెయిన్గా ఒక పర్సన్, ఆయన ఒరిజినల్ నేమ్ నాకు తెలియదు, నాకు తెలిసిన పేరు యానిమేషన్ డొమినేషన్ 1K అనమాట. ఈయన లెవెల్ 3 మెంబర్షిప్ అయితే మన ఛానల్లో తీసుకున్నారు. స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మెంబర్షిప్ బ్రో. అండ్ మీరు ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఇది నా పర్సనల్ అకౌంట్, లేదంటే మన ఛానల్ అకౌంట్ కూడా ఉంది, దానికైనా మెసేజ్ చేయండి. నేను మీకు పర్సనల్ నా ఫోన్ నెంబర్ని అయితే మీకు షేర్ చేస్తాను. అండ్ మీకు యానిమేకి సంబంధించిన ఏ కంటెంట్ అయినా సరే మీరు ఫీల్ ఫ్రీగా నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. సో నేను మీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఈ వీడియో చూసిన వెంటనే మీరు మెసేజ్ అయితే చేయండి. ఇగ్నోర్ మాత్రం అస్సలు చేయకండి. నేను మీతో మాట్లాడాలని ఎక్కువగా కోరుకుంటున్నా. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఇంకా మన ఇషిన్ చేసిన అటాక్ వల్ల ఆ గ్రాండ్ ఫిషర్ అయితే ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూస్తాను మన కాన్గేడ్ వణికిపోతూ ఇచ్చుకోగల డాడీని చూసి నేను ఎప్పుడు సిల్లీ ఫేస్గా చూసే ఈ వ్యక్తిలో ఇంత పవర్ ఉందా, 1 షాట్, కేవలం ఒకే ఒక్క షాట్తో ఆ గ్రాండ్ అరంకర్ని చంపేశాడంటే నమ్మబుద్ధి కాలేదనుకుంటాడు. ఇంకా అప్పుడే మన ఇషిన్ ఇంకా ఖాన్ దగ్గరికి అయితే ఒక పర్సన్ వచ్చి ఫైనల్గా నువ్వు రివెంజ్ తీర్చుకున్నావు అనుకుంటా అనడంతో ఇంకా మన ఇషిన్ కూడా హలో మిస్టర్ ఉరహారా ఎలా ఉన్నావు అనడంతో ఇంకా వెంటనే మన ఉరహారా కూడా గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ ఇషిన్, మీరు ఎలా ఉన్నారంటాడు. ఇంకా అలా మన ఖాన్ గడు ఇషిన్ ఉరహారా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే ఉరహారా కూడా చాలా సంవత్సరాలైనా సరే మీ టచ్చింగ్గా పోలేదు, ఒకటే దెబ్బకి దాన్ని వేసేసారంట. ఇంకా మన ఇషిన్ కూడా ఏదో అలా కుదిరేసిందిలే అనడంతో ఇంకా కాన్గడ్ కూడా అయినా సరే నేను ఇక్కడ ఉన్నానని చెప్పి మీరు ఎగ్జాక్ట్ గా ఎలా వచ్చారనడంతో ఇంకా వాళ్ళిద్దరూ ఒకటేసారి కేవలం నీ యొక్క స్పిరిట్ ఎనర్జీని సెన్స్ చేసి వచ్చాంలే అంటారు. ఇంకా అప్పుడే మన ఉరహారా కూడా ఓకే కానీ ఇన్నాళ్ళ తర్వాత సోల్ రిపేర్ గా మారి మీరు ఫస్ట్ అటాక్ చేశారు కదా, అది కూడా 20 సంవత్సరాల తర్వాత, మీకు అంతా బాగానే ఉంది అనడంతో ఇంకా ఇషిన్ కూడా అంతా ఓకేలే అంటాడు. ఇంకప్పుడే మన ఇషిన్ కూడా ఏదైతే నేను చేశానో దానివల్ల నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి రిగ్రెట్ అనిపిస్తున్నాను. నా యొక్క పవర్స్ పోగొట్టుకోవడం వల్ల నేను ఎంతో ప్రేమగా ప్రేమిస్తుండే నా భార్య అయిండే మసాకిని ఆ రోజు రాత్రి పోగొట్టుకున్నాను. ఒకవేళ నేను ఆ రోజు అక్కడ ఉంటే ఖచ్చితంగా ఎలాగోలా తనని సేవ్ చేసేవాడిని అనడంతో ఇంకా ఆ మాటలిన ఉరహారా కూడా ఏం పర్లేదులేండి, మీరు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు, ఇన్ఫ్యాక్ట్ మీ సన్ కూడా మీ అట్లాంటి వాడే అనడంతో ఇంకా ఇషిన్ కూడా అరే వాన్తో నన్ను కంపేర్ చేద్దాం అంటాడు. ఇంకా ఉరహారా కూడా ఏమైంది సార్ మీరు అంతగా ఏం నోటీస్ చేశారు, నాకు తెలిసినంత వరకు ఇద్దరు ఒకటే అంటాడు. దానికి మన ఇషిన్ కూడా అందుకేనైనా నువ్వు ప్రిడిక్ట్ చేసినట్లు వాళ్ళతో ఇచ్చిగో కాంటాక్ట్ చేపించావు, అదే వాళ్ళు ది విజర్డ్స్, ఐ మీన్ ఒకప్పుడు ఎక్స్ సోల్ రిపర్స్. వాళ్ళు హాలో పవర్ సంపాదించడానికి కొన్ని ఫర్బిడన్ మెథడ్స్ అయితే యూజ్ చేశారు. అయినా సరే వాళ్ళ ఐడియాలజీ థాట్స్ ఎవరికి తెలియదు. బట్ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ట్రబుల్ ఉండే ఉంటుంది. సో వాళ్ళని ఎందుకు పిలిపించా ఉండడంతో ఇంకా ఉరహారా కూడా అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇంకా ఇచ్చుకొని ఎందుకు కలిసారు అని చెప్పడంతో ఇంకా అప్పుడే ఇషిన్కి అర్థమైపోయి నాకు తెలిసినంత వరకు నువ్వు ఇచ్చుకొని ఇంకా కొంచెం గీరప్ చేద్దాం అనుకుంటున్నావు కదా అనడంతో ఇంకా మన ఉరహారా కూడా అవును సార్ మీరు అనుకుంటున్నది కరెక్టే, బహుశా మీరు కూడా దాన్ని గమనించింటారు, ది సడన్ చేంజెస్ ఆఫ్ అరంకర్స్లో. దానికి ఇషిన్ కూడా నేను గమనించాను, ఇంతకు ముందర ఇది హాలోగా ఉండేది బట్ ఇప్పుడు సడన్గా ఇది అరంకర్ అయింది. సో ఈ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ జరిగిందంటే ఖచ్చితంగా ఇది బియాండ్ ఉంది. అరంకర్స్లో నేను ఎప్పుడు కూడా దీన్ని చూడలేదు. ఖచ్చితంగా వీటికి ఈ లెవెల్ ఆఫ్ ప్రోగ్రెషన్ జరగడానికి మెయిన్ కారణం ఒకే ఒక్క వ్యక్తి ఏంటాడు. అండ్ ఆ వ్యక్తి ఎవరో కాదు, సోస్కే ఐజన్. అసలు ఆ ఐజన్ గానికి ఈ అరంకర్తో ఏం పని, అసలు వీళ్ళతో ఎందుకు డీల్ చేసుకున్నాడు, అసలు వాడు దేన్ని అచీవ్ చేద్దాం అనుకున్నాడు, వాడి గోల్ ఏంది, ఇంకా మెయిన్గా వాడు హోగ్యోకొని వాడడం పూర్తిగా నేర్చుకున్నాడా అనడంతో ఇంకా వెంటనే మన ఉరహారా కూడా ఒకవేళ వాని దగ్గర అంత పెద్ద పవర్ ఉన్నా సరే వాడు దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళాడు. సో ఖచ్చితంగా వాని స్పిరిచువల్ పవర్ అనేది దాన్ని అయితే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేదు. సో ఇప్పుడు వాడు తయారు చేస్తుంటే ఈ అరంకర్స్ అన్నీ కూడా కొంచెం ఇంపర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఏంటంటే వీటన్నిటిని కూడా మనం ప్రోటోటైప్ అనుకోవచ్చు. సో అందుకనే వీడు కావాలని వీటన్నిటిని కూడా మన ఒరిజినల్ వరల్డ్కి పంపించి వీటి యొక్క లెవెల్ని ఇంకా వీటి పవర్స్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పడంతో ఇంకా ఇషిన్ కూడా ఆ హోగ్యోకోలో ఇమ్మెన్స్ పవర్ అనేది ఉంది, దాన్ని ఎవరు కూడా అంత ఈజీగా అయితే పొసెస్ చేయలేరు. ఖచ్చితంగా వానికి కంప్లీట్ ఆ పవర్స్ అనేది సాధించడానికి ఖచ్చితంగా వానికి ఎంతో హార్డ్ వర్క్ కావాలి. సో ఈ గ్యాప్ లోనే వీడు ఈ అరంకర్స్ అయితే డెవలప్ చేశాడు. అది కూడా ఆర్మీ ఆఫ్ ది గ్రాండ్ మ్యూనోస్ దగ్గర ఉండే వాటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. అసలు ఈ వరల్డ్ ను వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, కొంప తీసి దీన్ని అంతటిని కూడా వాడు డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నాడు అనడంతో ఇంకా వెంటనే మన ఉరహారా ఇంకా ఇషిన్ ఇద్దరు కూడా సిచ్యువేషన్ అనేది దగ్గరలో రాబోతుంది. సో మనం ప్రిపేర్గా ఉండాలి. సో ఖచ్చితంగా వార్కు రెడీగా ఉండాలని చెప్పి డిసైడ్ అవుతారు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి
ఇచ్చుకొని చూపిస్తారనమాట. ఇంకా మన ఇచ్చుకోగాడు అసలు ఈ షింజీ గడు విజర్డా, అసలు విజర్డ్స్ అంటే ఏంది అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన ఉరారా ఇంకా ఈ సీన్ మాట్లాడుకుంటా, సరే సార్ నేను వెంటనే వెళ్ళి సోల్ సొసైటీకి ఇన్ఫార్మ్ చేస్తానంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి సోల్ సొసైటీని చూపిస్తారు. ఇంకా అప్పుడే అందరు కెప్టెన్స్ కూడా వాళ్ళ యొక్క ఫ్లాష్ టిప్స్ అనేవి ఉపయోగించుకొని ఒక్కసారిగా కెప్టెన్ యమమోటో తాకైతే ఎంటర్ అవుతారు. ఇంకా అందరూ వచ్చేసి నుంచి కెప్టెన్ ఇట్సుగయ్య కూడా ఆంధ్వేలో వస్తూ ఉంటాడు. ఇంకా అలా వచ్చేసిన తర్వాత మనకి కెప్టెన్ యమమోటో ఓకే అందరూ వచ్చేసారు అనుకుంటా, ఈ రోజు మన మీటింగ్ గురించి మీకు చెప్పాలంటే అని చెప్పి ఇక్కడే సీన్ కట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకి ఇచ్చుకో యొక్క క్లాస్ని చూపిస్తారు. ఇంకా మన ఇచ్చుకోగాడు అసలు విజర్డ్ అంటే ఏంటి, అసలు సింజీ గడికి ఆ హాలో పవర్స్ అనేవి ఎలా వచ్చాయి, ఇంకా నేను కూడా వానట్లాంటి వ్యక్తి అన్నాడు అండ్ నన్ను తన టీంలో జాయిన్ కమ్మన్నాడు, అసలు ఇవన్నీ నాకు ఎందుకు గుర్తొస్తున్నాయి, నేను వీటన్నిటి ఆన్సర్స్ ఖచ్చితంగా వాడిని అడగాలన్నట్లు మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మనకి ఇచ్చుకో పక్కన ఉండే మన ఇషిడా గారిని కూడా చూపిస్తామట. ఇంకా మన ఇషిడా గారు కూడా తన యొక్క పవర్స్ని రీస్టోర్ చేసుకుందామా వద్దా అన్నట్లు ఆలోచనలో ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ నేను వాళ్ళ డాడ్ తనకి మెయిన్గా చెప్పాడు, ఒకవేళ నీకు పవర్స్ ఇచ్చానంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా సోల్ రీపర్స్ విషయాల్లో తల దూర్చొద్దని వార్న్ చేశాడు. అప్పుడే తనకి పవర్స్ ఇస్తానన్నాడు. సో మనోడు కూడా అసలు తీసుకుందామా వద్దా అనే ఒక డైలమాలో అయితే ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి ఒరిహిమేని ఇంకా షింజిని చూపిస్తారు. ఇంకా అప్పుడే ఒరిహిమేని చూస్తే మన షింజీ గడు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకనో మడేమో తెలియదు కానీ వెంటనే వెళ్ళి ఒరిహిమే నాకు చేసుకుందాం అనుకుంటాడు. ఇంకా చూసిన మన కైగోగడు వెంటనే షింజీ గారిని తిట్టి, అరే మర్యాదగా ఒరిహిమే మీద చేతులు తీ లేదంటే నరికి పారేస్తా, అసలు నీ ఉద్దేశం ఏంట్రా, అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి కోప్పడుతూ ఉంటుంది. కానీ బట్ ఈ గ్యాప్లోనే మన కైగో గాని వెనకలే ఇంకొక అమ్మాయి వచ్చి, అది నువ్వు కాదురా చెప్పాల్సిండేది నేను కైగో, సో మర్యాదగా దీన్ని నాకు వదిలేసి నువ్వు పక్కకి వెళ్ళిపో అంటుంది. ఇంకా తనని చూసిన మన కైగోగడు అయినా చిజూరు కొంచెం జాగ్రత్త అంటాడు కానీ బట్ మన చిజూరు మాత్రం ఏ మాత్రం వెనకడికి ఎక్కుకుండా అది నా పిల్లరా ఒక ఈవిల్ లాఫ్ ఇచ్చుకుంటా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందర నా డార్లింగ్ నేను చూస్తుండగా నువ్వు తనని ముట్టుకుంటావురా అని చెప్పి వాడిని కొట్టబోతూ ఉంటుంది. కానీ ఈ గ్యాప్లోనే అక్కడికి మన ఇచ్చుగోగాడు వచ్చి వెంటనే తనని అక్కడి నుంచి లాక్కొని పోతాడు. ఇంకా చూసిన అందరికీ ఏం అర్థం కాదు ఇచ్చుగో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని. అండ్ వెంటనే పక్కన తీసుకొని వెళ్ళి వాళ్ళని తిడుతూ ఉండగా ఇంకప్పుడే మన సింజిగాడు కూడా కూల్ మామ కూల్, ఎందుకని నువ్వు అంతలా ఫీల్ అయిపోతున్నావు, ఒరిహి మేము నీ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా, అండ్ నేను కూడా పెద్దగా తనతో మిస్బిహేవ్ కూడా చేయలేదు కదా అనడంతో ఇంకా ఇచ్చుకోగాడు మర్యాదగా మూసుకొని ఉండు, నేను చెప్పినది మాత్రమే చేయి, వెంటనే వెళ్ళి తనకు అపాలజీ చెప్పు, ఆ తర్వాత అసలు ఎందుకనరా నువ్వు ఇక్కడికి వచ్చావు, అసలు ఎందుకని నువ్వు నన్ను నీ గ్రూప్లో రిక్రూట్ చేసుకుందాం అనుకుంటున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటి, అసలు నీ థాట్స్ ఏంటి, మర్యాదగా నాకు ఇవన్నీ చెప్పు అంటాడు. ఇంకా ఆ మాటలైన సింజీ గారు కూడా ఓ అట్లయితే నీకు అన్నీ చెప్పాలా, సరేలే తెలుసో తెలియకో నువ్వైతే ఇప్పుడు ఒక విజర్డ్గా మారిపోయావు, సో ఇప్పుడు నీకు ఛాయిస్ కూడా లేదు, నువ్వు ఎటువంటి సింపతీస్ కూడా చూపించకుండా మర్యాదగా వచ్చి మాతో జాయిన్ అవ్వు, ఆల్రెడీ నువ్వు మాలో ఒకడైపోయావు, అండ్ నువ్వు ఇలాగే సోల్ రీపర్గా కంటిన్యూ అయితే అప్పుడు ఖచ్చితంగా ఒరిహిమేకి, చాద్కి, ఇషిడాకి ఇంకా మిండే సోల్ రీపర్స్కి అండ్ వాళ్ళల్లో ఉండే నీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా నీ నుంచి డేంజర్ ఉంటుంది. అండ్ ఎప్పటి వరకు నువ్వు సోల్ రీపర్గా కంటిన్యూ అవుతూ ఉంటావో అండ్ నీ లోపల ఉండే హాలో కూడా నీ పవర్ని చిన్న చిన్నగా అబ్జర్వ్ చేసుకుంటా అది ఒక ఇన్సైన్ ఎనర్జీగా మారుతుంది. అండ్ అప్పుడు అది చేసే విధ్వంసానికి ఖచ్చితంగా నువ్వు చనిపోతావు. అండ్ నువ్వే కాదు నీ ఫ్రెండ్స్ చనిపోతారు, నీ పవర్స్ అనేవి వెళ్ళిపోతాయి, నీకు ఫ్యూచర్ ఉండదు, ఐడెంటిటీ ఉండదు, అండ్ నువ్వు అని చెప్పుకోవడానికి అసలు ఎటువంటి ట్రేస్ కూడా ఉండదు. సో ఇట్లాంటివన్నీ తలుచుకొని నువ్వు బతకలేవు. సో ఒక్కసారి ఆలోచించు, ఆల్రెడీ నీ బాడీలో ఉండే హాలను నువ్వు సెన్స్ చేస్తున్నావా లేదా అని అడుగుతాడు. ఇంకా మాటలని ఇచ్చుకోగాడు కూడా తను మాట్లాడే మాటలకి వణికిపోతూ ఉంటాడు. ఇంకప్పుడే షింజిగాడు కూడా నాతో పాటు రా ఇచ్చుకో, నేను ఖచ్చితంగా నీకు టీచ్ చేస్తాను, నీలో ఉండే ఎనర్జీని నువ్వు ఎలా కంట్రోల్ చేయగలవో ఖచ్చితంగా నేను నీకు నేర్పిస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అండ్ దూరంగా వీళ్ళు మాట్లాడినటిని కూడా తట్స్కి గమనిస్తుంది. అండ్ ఇక్కడే సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో క్లాస్ ఎప్పుడైతే అయిపోతుందో ఇచుకోగాడు బాత్ తో ఇంకొక వైపు వెళ్ళిపోతాడు అండ్ ఇషిడాగాడు బాత్ తో ఇంకొక వైపు వెళ్ళిపోతాడు. అండ్ వీళ్ళిద్దరిని గమనించిన మన షింజిగాడు దీనమ్మ ఈయనకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదా, సరేలే నేను కూడా వచ్చి చాలా నాళ్ళు అవుతుంది, బహుశా త్వరగా నా పని అయిపోగొట్టాలనుకుంటా, ఆ ఇచ్చుకోగాని త్వరగా రిక్రూట్ చేసుకోకుంటే ఖచ్చితంగా నాకు సావే అనుకుని అలా మనం 2 అడుగులు నడుస్తాడు లేదో వెనక నుంచి ఒక్కరైతే కాలుతో మనం పెర్ర మీద దంతాడు. దెబ్బకి వెళ్ళి ఫోలు గుద్దుకొని ఎవర్ర చెత్త నా కొడుకు నన్ను తన్నిండేదని చెప్పి వెనక్కి తిరిగితే అక్కడ మనోనికి హియూరి కనపడుతుంది. ఇంకా తనని చూసిన మనోడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనడంతో ఇంకా హియూరి కూడా వెంటనే తన చెప్పు తీసి ముఖం మీద కొట్టి, చెత్త నా కొడక నీకు చెప్పిన పని ఏంది, నువ్వు చేస్తానేదేంది, అసలు ఇచ్చుకోగానే తీసుకొని రమ్మన్నాను, నువ్వు ఎందుకని మనతో ఇన్నాళ్ళుగా పిల్లాట్లాడుతున్నావు, మర్యాదగా తనని తీసుకొని వస్తావా లేదా అనడంతో ఇంకా మనోడు కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడికి మన ఒరిమి ఇంకా చాద్ అయితే వస్తారు.
ఇంకా వాళ్ళని చూసిన హీరో పాప అరే చెత్త నా కొడుకు నీ వెనకాల ఇద్దరు ఫాలో అవుతున్నారు దీన్ని కూడా గమనించలేదని చెప్పి మళ్ళీ హీరోయిన్ తిడుతుంది. ఇంక అప్పుడే రీమే కూడా గాయస్ ప్లీజ్ నేను ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను, ఏం జరిగిందో తెలియదు కానీ ఇచ్చుకో అయితే కొంచెం డేంజర్లో ఉన్నాడని అర్థమవుతుంది. బట్ అది ఎందుకో వాడు మాకు చెప్పడం లేదు. సో అందుకని నేను షింజిని అడగదామని వచ్చాను. సో ఇక్కడ మ్యాటర్ ఏంది అండ్ మీ ఇద్దరికి ఇచ్చుకోతో ఏం పని అనడంతో ఇంకా హీరో కూడా ఓ ఏంటి పాప ఇప్పుడు నువ్వు అడిగితే నీకు అన్ని విషయాలు చెప్పాలా అన్నట్లు ఒక కన్నింగ్ లుక్ ఇస్తుంది. అండ్ ఇక్కడే సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్లో మన ఇషిడా వెళ్ళి వాళ్ళ డాడీని అయితే కలుస్తాడు. బికాస్ తనకు క్విన్సీ పవర్స్ తనకు రిటర్న్ కావాలన్నట్లు వాళ్ళ నాన్నని అడుగుతాడు. ఇంకా వాళ్ళ డాడీ కూడా ఓకే నీకు ఇస్తాను బట్ నేను చెప్పిండేది గుర్తుంది కదా అనడంతో ఇంకా వెంటనే ఇషిడా కూడా ఖచ్చితంగా నాన్న నేను మీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా సోల్ రీపర్స్ విషయంలో తలదూర్చునని చెప్పి మాటిస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకు ఒరిహిమే దగ్గర షిఫ్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే మన హీరో పాప్ కూడా వాళ్ళిద్దరిని నేమ్స్ అడుగుతుంది. ఇంకా అప్పుడే హీరో కూడా ఇంట్రడ్యూస్ చేసుకుని ఓకే గాయస్ మీతో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది బట్ ఇప్పుడు మీ ఇద్దరు ఖచ్చితంగా చావాల్సిందే అని చెప్పి ఒక్కసారిగా తన స్క్వాడ్ తీయబోతుంది. బట్ ఈ గ్యాప్లోనే మన షింజి గడ్ అయితే తనని పట్టుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా వెంటనే మన ఒరిహిమే వాళ్ళని ఫాలో అవుద్దాం అనుకుంటుంది కానీ ఈసారి చాదిగాడు ఆగో ఒరిహిమే ఒకవేళ మనం ఇద్దరము కలిసి తలుచుకునే సరే వాళ్ళ వెనకలు వెళ్ళలేం, ఒకవేళ అలా వెళ్ళినా సరే ఆ అమ్మాయి ఖచ్చితంగా మనల్ని చంపేస్తుంది. సో బెటర్ వెళ్ళకపోవడమే బెస్ట్ అనడంతో ఇంకా ఒరిహిమే కూడా సరే అని చెప్పి సైలెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన షింజి గారిని అయితే హీరో తిట్టుకుంటా అరే చెత్త నా కొడుకు నన్ను దింపుతావా లేకుంటే నీ మూతి పగలగొట్టాలా వెళ్ళి ఇచ్చుకోగానే పట్టకరారా అంటే చెప్పి ర్యాండమ్ పీపుల్స్తో ర్యాండమ్ ముచ్చట్లు పెట్టుకొని టైం అంతా వేస్ట్ చేస్తున్నావు లౌడ్ ఇక్బాల్ నీకు అసలు తెలుసా తెలీదా ఇప్పుడు సీరియస్నెస్ అంటూ ఉంటే ఇంకా షింజి గారు కూడా అదంతా నాకు తెలుసు కానీ బట్ నువ్వు ఎందుకని ఆ అమ్మాయిని చంపుదాం అనుకున్నావు, ఆ అమ్మాయి ఎంత మంచిదో నీకు తెలుసా అని చెప్పి తనతో అయితే రిటర్న్లో తిడుతూ ఉంటాడు. ఇంకా అలా వాళ్ళిద్దరూ తిట్టుకుంటా అప్పుడే మన హీరో పాప ఐ హేట్ హ్యూమన్స్, ఐ హేట్ సోల్ రిపర్స్, ఐ హేట్ ఎవ్రీథింగ్ అనడంతో ఇంక షింజి కూడా నాకు తెలుసు నీ గురించి అంతా నాకు తెలుసు అందుకని నేను నిన్ను ఇందులో ఇంట్రడ్యూస్ చేయకూడదు అనుకున్నాను, నీకుండే మట్టి బుర్ర ఎవరికి లేదని చెప్పి తనని తిడతాడు. అండ్ ఇక్కడే సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్లో మన ఇచ్చుకో వాళ్ళ ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు దాని గురించి ఆలోచిస్తూ ఉండగా మన ఇషిన్ అయితే మన ఇచ్చుకోగాని ముఖం పగలగొడతాడు. బట్ ఈసారి సర్ప్రైజింగ్గా ఇచ్చుకోగా డాట్ చేయకపోవడంతో ఇంకా ఇషిన్ కూడా షాక్ అయితే అప్పుడే కారిన్ పాప ఇంకా యూయూ వచ్చి వాళ్ళ నాన్నని తిడతారు ఎందుకు ఇలా కొడుతున్నావు అసలు ప్రతిసారి అన్నయ్య మీద ఎందుకని నువ్వు ఇలా అటాక్ చేస్తా ఉండడంతో ఇంకా వాళ్ళ డాడ్ కూడా గైస్ ఇదేనా మీరు మీ నాన్నగారితో మాట్లాడే లక్షణం, ఇన్నాళ్ళ నుంచి నేను కొడుతుంటే వాడు డాట్ చేసి రిటర్న్లో నన్ను కొట్టేవాడు బట్ అప్పుడు కూడా మీరు నన్ను తిట్టేవాళ్ళు, ఇప్పుడు వాడు డాట్ చేయకోకుండా దెబ్బలు తిన్నా సరే నన్నే తిడుతున్నారు ఎందుకని ప్రతిరోజు మీరు నన్నే తిడతారు, తండ్రిగా నాకు మీ మీద గౌరవం లేదా అండ్ మీకు కూడా నా మీద గౌరవం లేదా అనడంతో ఇంకా కారిన్ పాప తొక్కేం కాదు నీ సింపతి ఆపి పక్కెళ్ళి ఆడుకోమ్మా అంటాడు. ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు పైకి లేస్తాడు. సో ఫైట్కి వస్తాడు అనుకొని కమాన్ ఇచ్చుకో అంటాడు కానీ బట్ మన ఇచ్చుకోగాడు సారీ డాడ్ మూడు లేదు నేను డిన్నర్ వరకు రూమ్లోనే ఉంటానని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అది చూసిన వాళ్ళందరికీ ఎందుకు అబ్బాయి ఇచ్చుకో ఇలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి ఒక ఆలోచనలో ఉంటారు. ఇంకప్పుడే మన కాన్గేడ్ మన ఇచ్చుకోగాని చూసి నిన్న తను చూసింది విధ్వంసాన్ని అంతా కూడా తనకు చెప్పేద్దాం అనుకుంటాడు కానీ బట్ అలా చేస్తే మాత్రం చంపేస్తానని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇవ్వడంతో ఇంకా మన కాన్గేడ్ ఇచ్చుకోగానికి చెప్పలేక ఆ నిజాన్ని తన మనసులో దాచుకోలేక భయంగా వణికిపోతూ ఉంటాడు. ఇంకప్పుడే ఇచ్చుకోగాడు కూడా సారీ రా కాన్ నాకు నీతో మాట్లాడి ఓపిక లేదని చెప్పి బెడ్ మీద పడుకోవడంతో ఇంక వెంటనే కాన్గేడ్ వాడి ముఖం మీద దాన్ని అసలు నీ అట్లాంటి టీనేజర్ ఎప్పుడు ఇలా మూడీగా ఎందుకుంటారో అసలు నాకు మిమ్మల్ని చూస్తేనే అర్థం కాదు పోరా అంత చెత్త నా కొడుకులు నేను అలా వెళ్ళి వాకింగ్ చేసి వస్తా అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా నాకు ఆ వాయిస్ వినపడుతుంది నాకు గుర్తుంది ఆ రోజు నేను బ్యాకుగాతో ఎన్నిసార్లు ఫైట్ చేస్తున్నా సరే అప్పుడు అండ్ ప్రతిసారి నేను దాన్ని పీకేసి పారేసినా సరే అది సడన్గా వ్యానిష్ అయినా సరే మళ్ళీ అది నన్ను అయితే కాంకర్ చేద్దామని చెప్పి నా వైపు వస్తూ ఉంటుంది. అండ్ అట్లాంటి టైంలో నేను తన వాయిస్ విన్నాను అండ్ తను నన్ను పిలుస్తున్నాడు కమాన్ ఇచ్చుకో లే ఫైట్ చేయి నీ చేత కాకుండా చెప్పు నేను ఫైట్ చేస్తా నీకంటే నేను ఫాస్టర్ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు జస్ట్ సింగిల్ సెటింగ్లోనే నేను మనం చంపేస్తానని చెప్పేవాడు. సో ఇప్పుడు వాటన్నిటి గురించి ఆలోచిస్తుంటే నాకు అర్థమవుతుంది సింజీ చెప్పినట్లు ఖచ్చితంగా నేను తనని ఆపలేను, ఒకవేళ వాడు కానీ బయటకు వచ్చాడంటే ఖచ్చితంగా నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా వాడు చంపేస్తాడు. అసలు ఇప్పుడు నేను ఏం చేయాలన్నట్లు మన ఇచ్చుకోగాడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడ కారిన్ పాప వస్తుంది. ఇంకా కారిన్ని చూసిన మన ఇచ్చుకోగాడు వెంటనే ఇంకా మనోడు సైలెంట్గా ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన కారిన్ పాప ఎందుకనరా నువ్వు అలా ఉన్నావు ఉండడంతో ఇంక ఇచ్చుకోగాడు అది నీకు చెప్పినా అర్థం కాదులే అంటాడో లేదో అప్పుడే కారిన్ పాప నాకు తెలుసు అన్నీ తెలుసు ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఒక సోల్ రిపర్ అనే విషయం కూడా నాకు తెలుసు అంటుంది. ఇంకా ఆ మాటలు
ఇచ్చుకో ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ ఇక్కడే సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో మనకు సోల్ సొసైటీని చూపిస్తారు. అండ్ సోల్ సొసైటీలో రీసెర్చ్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా గాయస్ మేమంతా ఒక డిశ్చార్జ్ చేసాం, ఇన్ఫాక్ట్ ఇది కొంచెం డేంజరస్ లాగానే ఉంది, మనం దీన్ని ఎలాగైనా ఇన్ఫార్మ్ చేయాలన్నట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఒక సోల్ రీపర్ వచ్చి ఏమైందిరా మీరంతా అలా బిహేవ్ చేస్తున్నారు, అసలు ఇప్పుడు ఏం కొంపలు ములిగాయి అన్నట్లు మీరు ఇలా చేస్తున్నారు అనడంతో ఇంకప్పుడే ఆనాయలు కూడా సార్ మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూడాలంటారు. అండ్ ఇక్కడే సీన్ కట్ చేసి మనకి కరాకొర టౌన్ లో ఒక అన్నోన్ ప్లేస్ లో అయితే ఒక బీభత్సమైన ల్యాండింగ్ జరుగుతుంది. దెబ్బకి దానివల్ల అక్కడ ఉండే ల్యాండ్ అంతా కూడా డెస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ ఒక్కసారిగా పొగంతా వెళ్ళిపోయి నుంచి అక్కడ మనకి ఇద్దరు మనుషులు కనపడతారు. అండ్ ఆ ఇద్దరు మనుషుల్లో కూడా సిమిలారిటీ ఏంటంటే వాళ్ళకు కూడా హాలోకి ఉండేటట్లు బొక్కలు అయితే ఉంటాయి. ఒకరికి గొంతు దగ్గర ఉంటాయి, ఇంకొకరికి అయితే చెస్ట్ దగ్గర ఉంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకి ఇచ్చుకొని ఇంకా కారెన్ పాపని చూస్తారు. అండ్ మన ఇచ్చుకోగడు ఎంత కవర్ చేద్దాం అనుకున్నా సరే వెంటనే కారెన్ పాప చెప్తుంది, నేను ఫస్ట్లో దీన్ని నోటీస్ చేయలే కానీ బట్ వెంటనే నాకు డాన్ కోంజి చెప్పాడు అనే లోపలే వీళ్ళు ఇద్దరికి ఒక స్ట్రేంజ్ స్పిరిచువల్ ప్రెజర్ అయితే సెండ్ చేస్తారు. అండ్ వీళ్ళిద్దరే కాకుండా చాద్, ఒరిహిమే, ఉరాహరా, ఒరిచి, ఇషిన్ వీళ్ళంతా కూడా దాన్ని సెండ్ చేస్తారు. ఇంక వెంటనే మన ఇచ్చుకోగడు తన బ్యాడ్జ్ని తీసుకొని ఒక్కసారిగా తన బాడీని అక్కడే వదిలేసి సోల్ రిపర్గా మరి మనోడు అక్కడ నుంచి పారిపోతారు. అండ్ వెంటనే మన కారెన్ పాప ఆగు అంటూనే సరే టైం లేదు నేను వెంటనే వెళ్ళాలని చెప్పి మన ఇచ్చుకో అయితే ఆ లొకేషన్కి అయితే వెళ్తూ ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ కట్ చేసి నెక్స్ట్ సోల్ సొసైటీలో మన కెప్టెన్ యమమోటో తాకి ఒక సోల్ రిపర్ వచ్చి సార్ ఈ విషయం గురించి చెప్తే మీరు నమ్మరు, ఈస్ట్ కరాకొర టౌన్లోకి 2 అరంకర్స్ వచ్చాయి అండ్ వాళ్ళు ముందు వచ్చిన లాగలేరు, వాళ్ళు ప్రోటోటైప్ అయితే అస్సలు కాదు, వాళ్ళు వచ్చిండే వాళ్ళు ఫుల్లీ డెవలప్ అయి ఉన్నారు, అసలు మనం ఏం చేద్దాం అనుకుంటారు. అండ్ ఇక్కడే సీన్ కట్ చేసి మనకి ఆ ఇద్దరు అరంకర్స్ అయితే చూపిస్తా ఉంటా. సో ఆ ఇద్దరిలో ఒకడు పెద్దగా ఉండేవాడు మన యామి అనమాట. అండ్ రెండో వన్ పేరు వచ్చి ఉలకరా అనమాట. ఇంకా అప్పుడే మన యామి గాడు ఈ నార్మల్ వరల్డ్ ఏంది ఇంత దరిద్రంగా ఉంది, ఎక్కడ చూసినా చెత్త చెదారం, అసలు ఇది నాకు నచ్చలేదనడంతో ఇంకా పక్కన ఉండే ఇంకొక వ్యక్తి ఆపరా నిస్సొల్లు అండ్ ఇక్కడ నిన్ను ఒకరినే పంపించలేదు, నిన్ను పంపించినది నాకు తోడుగా, సో అన్నీ మూసుకొని నేను చెప్పిన పని చేయడంతో ఇంకా వెంటనే వాడు ఆ తొక్కలో నీ మాటలు ఎవడింటాడు, ఓకే నేను పైకి వెళ్ళి చూసేస్తానని చెప్పి పైకి అలా వస్తాడో లేదో ఇంకా అక్కడ ఉండే జనాలంతా కూడా అసలు ఇక్కడ ఏం జరిగింది, పెద్ద మీటియోర్ పడిందా, అయినా సరే అక్కడ మీటియోర్ ఏం కనపడలేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్గా నార్మల్ హ్యూమన్స్కి ఈ సోల్ రీపర్స్ అరంకర్స్ వీళ్ళెవరు కనపడరు కాబట్టి వీళ్ళకి ఆ మన దుబ్బోడు అయితే కనపడ్డు. ఇంకా మన దుబ్బోడు కూడా వీళ్ళందరినీ చూసి ఈ చెత్త గార్బేజ్ నా కొడుకులంతా కూడా నా కంటికే కనపడాలా, అయినా సరే వీళ్ళ లైఫ్ పెద్ద వాల్యూ ఉండదు కాబట్టి వెంటనే నేను వీళ్ళని చంపేస్తానని చెప్పి ఒక్కసారిగా సోల్ సక్ అనే పవర్ను ఉపయోగించుకొని వాళ్ళ బాడీలో ఉండే సోల్స్ అన్నింటిని అబ్జర్వ్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఒక్క చోటి కాకుండా మొత్తం ఆ గ్రౌండ్లో ఉండే అందరి సోల్స్ని కూడా వీడు పీల్చి పారదొబ్బుతాడు. ఇంకా దాన్ని చూసిన మన ఉలకరా కూడా అరే యామి స్టాప్ ఇట్, అసలు ఎందుకని ఇట్లాంటి చెత్తనంతా నువ్వు గెలుపుతున్నావు, మనం ఇక్కడికి వచ్చినది కేవలం ఒక్కరిని చంపడం కోసమే, సో మిగిలిన వాళ్ళంతా కూడా మనకి ట్రాష్తో సమానమే, సో వాళ్ళనేం పెద్ద పట్టించుకోద్దు అనడంతో ఇంకా మన దుబ్బోడు యామిగాడు కూడా సరేలే ఇంతమందిలో ఒక్క చీమని చంపమంటున్నావు అది కూడా ఓకే, బట్ ఇక్కడ ఇంకొంతమంది స్పిరిచువల్ ఎనర్జీని అయితే నేను సెండ్ చేస్తున్నాను అని చెప్పి అలా వీళ్ళు ఆ గ్రౌండ్లో వెతుకుతూ ఉంటారు. అండ్ అక్కడే మనకి థర్డ్స్కిని చూపిస్తారన్నమాట. థర్డ్స్కి ఒక్క సోల్ తప్పనేసి ఇంక అందరి సోల్స్ కూడా ఆ సోల్స్ అక్కడ అయితే ఇరుక్కొని చనిపోయింటారు. ఇంకా మన థర్డ్స్కి తన ఫ్రెండ్స్ అందరికీ ఏమైంది అనుకుంటానే అలా ముందరకు వెళ్తుందో లేదో అక్కడే ఉండే యామిగాని చూసి తను ఒక్కసారిగా వణికిపోతూ ఉంటుంది, అసలు ఎవరీడు వీడేంత ఇలా ఉన్నాడని. ఇంకా తనని చూసిన మన యామిగాడు కూడా ఓ అమ్మాయి నువ్వు నా యొక్క సోల్ సక్కును దాటుకొని బతికావంటే గ్రేటే, సో నేను అనుకున్న దానికంటే నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నావులే అనడంతో ఇంకా ఆ మాట్లాడిన మన థర్డ్స్కి కూడా ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన ఉలకరగ్గాడు కూడా తను మనం వెతుకుతున్న వ్యక్తి అయితే అస్సలు కాదు, తను నిన్ను చూసి ఆల్రెడీ వణికిపోతుంది, సో తనను నువ్వు ఏం చేసినా కూడా వేస్టే, సో త్వరగా తనను క్రష్ చేసేసాయి, తను కూడా ఒక గార్బేజ్ అనడంతో ఇంకా వెంటనే మనోడు తనని చంపేద్దామని చెప్పి ఒక్కసారిగా చెయ్యి పైకి లేపి గుడ్ బై చిన్నారి తల్లి అని చెప్పి తనను గుద్దబోతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడ పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది అండ్ పొగ పక్కనకి వెళ్ళి చూస్తే తన అటాక్ని అయితే మన చాదిగాడు అయితే డిఫెండ్ చేసింటాడు అనమాట. ఇంకా దాన్ని చూసి వాడు షాక్ ఫీల్ అవుతాడు. ఇంక వెంటనే మన చాదిగాడు మాత్రం వాడిని చూసుకుంటా ఖచ్చితంగా ఇది ఒక పవర్ఫుల్ కిక్కే అండ్ దీన్ని నేను ఎన్నో కష్టాలు పడి ఆపా కానీ ఇంకా ఒరిహిమే థర్డ్స్కి ఈ అటాక్ నుంచి అస్సలు తప్పించుకోలేరు, నేను ఒక్కడినే ఎలాగైనా సరే వీళ్ళని ఆపాలి, కమాన్ ఒరిహిమే థర్డ్స్కి ఇక్కడి నుంచి తీసుకొని పారిపో అని చెప్తాడు. కానీ ఈ గ్యాప్లోనే మన యామిగాడు అయితే చాదిగాని మీద అటాక్ చేస్తాడు. లిటరలీ ఒరిహిమే కళ్ళ ముందరే చాదిగానికి చెయ్యి అనేది కట్ అయిపోయి బ్లడ్ అంతా కారుతూ ఉంటుంది. బట్ మన ఒరిహిమే తనని చూసి లేదు చాద్ నేను ఎలాగైనా నేను కాపాడతానని చెప్పి పరిగెత్తుకుంటే మన చాద్ దగ్గరికి వస్తుంది.
ఇంకా ఒరిహిమేని చూసిండే మన యామిగాడు. ఇంకా అప్పుడే మన యామిగాడు ఓ ఈ అమ్మాయి కూడా ట్రాష్ అని అనడంతో ఇంకా ఉల్కరాగాడు కూడా చంపేసి తను కూడా ట్రాషే అంటాడు. ఇంకా అప్పుడే ఒక్క సింగిల్ ఫింగర్ తో వీళ్ళిద్దరిని చంపేస్తానని చెప్పి వీళ్ళ మీద అటాక్ చేసి ఈ గ్యాప్ లో మన ఒరిహిమే తన పవర్స్ అనేది ఉపయోగించుకుని వీళ్ళ ముందర షీల్డ్ అడ్డం పెడుతుంది. బట్ వాడు చేసిన సింగిల్ ఫింగర్ అటాక్తో ఆ షీల్డ్ విరిగిపోతుంది. బట్ మన ఒరిహిమ మాత్రం అన్నిటికీ రెడీగా ఉంటుంది. అండ్ ఈసారి రెండో షీల్డ్తో మన చాద్గాన్ యొక్క చేతిని హీల్ చేసుకుంటానే తన యొక్క ఫెయిరీ టైల్స్ అండ్ సుబాకిని పిలిచి వెంటనే వాని మీద అటాక్ చేస్తుంది. బట్ ఇక్కడ సుబాకి కానీ దురదృష్టం ఏంటంటే వాడెప్పుడు తనకంటే టఫ్ అపోనెంట్స్ మీదకే వెళ్తారు అండ్ ప్రతిసారి కూడా దెబ్బలు తింటారు. ఈసారి కూడా యామి చేతిలో దెబ్బలు తింటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన ఉల్కరాగాడు ఒరిహిమే చేసిండే దాన్ని చూసి షాక్ అవుతాడు. అండ్ యామిగాడు కూడా తను ఏం చేస్తుంది, తను వానికి హీలింగ్ చేస్తుంది అనడంతో ఇంకా దాన్ని చూసిన ఉల్కరాగాడు కూడా లేదు, తను హీలింగ్ ఒకటి చేయడం లేదు. మొత్తానికి ఇది మనం అనుకున్న దానికంటే చాలా డిఫరెంట్. బహుశా ఈ అమ్మాయి చూడడానికి కొంచెం అన్యూజువల్గా ఉందనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన యామిగాడు ఒరిహిమేని చంపేద్దామని చెప్పి తన చేతిని ఒరిహిమే తలవైపు పెడతాడో లేదో మధ్యలో అక్కడికి ఒక స్క్వాడ్ వచ్చి తన చేతిని ఆపేస్తుంది. అండ్ ఆ స్క్వాడ్ పెట్టిండేది మన ఇచిగో కురసాకి. తనని చూసిన యామి ఎవర్రా నువ్వు అనడంతో ఒరిహిమ మాత్రం బాధతో ఇచ్చుగో అంటుంది. ఇంకా మన ఇచ్చుగో గడు కూడా సారీ నేను కొంచెం లేట్గా వచ్చినట్లున్నా, బట్ ఏం పర్లేదు, ఇక్కడ జరిగిండే దానికి నీ తప్పు అస్సలేదు, ఇక్కడ జరిగిండే దానికి కారణం ఈ నా కొడుకులే, ఖచ్చితంగా ఈ నెలని చంపి పాడదవుతా అని చెప్పి బాంకాయ్ అని చెప్పి తన బాంకాయని రిలీజ్ చేస్తాడు. దెబ్బకి అక్కడ ఒక మాస్ డిస్ట్రాక్షన్ జరుగుతుంది. అండ్ చిన్న చిన్నగా పొగ నుంచి పక్కనకి వెళ్తే అక్కడ బాంకాయ్ స్టేట్ లో ఉండే మన ఇచ్చుకొని ఇంకా మన టెన్సా జాంగెట్స్ అని చూపిస్తారు. ఇంకా మన ఇచ్చుగో స్పిరిచువల్ ఎనర్జీని సెండ్ చేసిండే ఒరిహిమే లేదు, ఇచ్చుకోలో ఏదో తేడా ఉంది, తన స్పిరిట్ ఎనర్జీ అనేది ఫ్లిక్కరింగ్ అవుతుంది, సో తన నార్మల్గా లేడు అనుకుంటుంది. కానీ బట్ మన ఇచ్చుకోగడు మాత్రం ఒరిహిమే ఎందుకైనా మంచిది 2 అడుగులు దూరం ఉండని చెప్పి అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన ఇచ్చుకోగాని చూసిన యామిగాడు రే ఉలకరా మనం వచ్చినది కనీసం వీన్ కోసమేనా అనడంతో ఇంకా ఉలకరా గాని కూడా మన ఇచ్చుకోగాని యొక్క ఆరెంజ్ కలర్ హెయిర్ ఇంకా బ్లాక్ స్క్వాడ్ ఓకే నో డౌట్ మామ మనం వచ్చినది ఈయన కోసమే చంపేయడంతో ఇంకా యామిగాడు కూడా ఎంతో సంతోషంతో దొరికేవరో దొంగనా కొడుక ఒక్కటే గుద్దుకు చంపి పడదొప్పుతానని చెప్పి తన చేత్తో మన ఇచ్చుకో గారిని అటాక్ చేస్తాడు. కానీ బట్ దాన్ని ఎంతో స్టైలిష్గా మన ఇచ్చుకో తన జాన్పక్తో ఆపి అయితే ఇప్పుడు నేను నీ చేత్తో మొదలు పెట్టాలనుకుంటా అని చెప్పి ఒక్క సెకండ్లో ఫ్లాష్ టైప్ ఉపయోగించుకొని మన యామిగన్ చేతిని కట్ చేసేస్తాడు. దెబ్బకి అది చూస్తుంటే ఉలకరాగానికి ఇంకా యామిగానికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ తను రియాక్ట్ అయిపోయే లోపలే యామిగానికి తన చేయి కట్ అయిపోయిందని చెప్పి మనోడు భయంతో వణికిపోయి అరుస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూస్తున్న ఉలకరాగాడు కూడా నేను అందుకని అప్పుడే చెప్పారా బండనా కొడక నీ యొక్క పెన్సిలర్ని పెంచుకోరా అని. అండ్ ఇప్పుడు నువ్వు ఉండే సిచ్యువేషన్లో నీ ఎబిలిటీని యూజ్ చేసినా సరే నీ చెయ్యి అనేది మళ్ళీ రాదు, ఖచ్చితంగా నువ్వు అలాగే ఫైట్ చేయాలి అనడంతో ఇంకా మన యామిగాడు కూడా అలాగే ఇచ్చుకోతో ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన ఉలకరాగాడు కూడా ఐజన్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. మన ఇచ్చుకో కేవలం షార్ట్ టర్మ్లోనే తన బాంకాయని రిలీజ్ చేసినా సరే ఆ బాంకాయ అనేది ఎంతో పవర్ఫుల్గా ఉంది, సో మీరు వాంతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పింటాడు. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకొని మనోడు నో డౌట్ ఐజన్ సార్ చెప్పిండే కరెక్టే, వీడు మేము అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్ అనుకుంటాడు. ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా యామిగాని చూసి ఏంట్రా నువ్వు ఇంకా నిలబడుతున్నావు అంటే గ్రేట్, ఇప్పటికీ నువ్వు నన్ను చూసి భయపడలేదు అనడంతో ఇంకా యామిగానికి ఎక్కడ మండాలి అక్కడ మండి నీ అబ్బా చెత్త నా కొడుక నువ్వు నన్నే రెచ్చగొడుతున్నావరా ఇప్పుడు చూడు నిన్ను చంపి పడదొప్పుతానని చెప్పి తన స్క్వాడ్ని అయితే బయటికి తీయబోతాడు. ఇంకా దాన్ని చూసిన ఉలకరాగాడు కూడా అరే నీకేమైనా పిచ్చి పట్టిందా ఇట్లాంటి పిల్లోని కోసం నువ్వు నీ స్క్వాడ్ని తీస్తావా అనడంతో ఇంకా దాన్ని చూసిన యామిగాడు నువ్వు అన్నీ మూసుకొని ఆడే ఉండవు, నువ్వు నాకు ఆర్డర్స్ ఇవ్వద్దు, నేను ఎలాగైనా సరే వీడిని చంపేయాలని చెప్పి తన స్క్వాడ్ని బయటికి తీస్తూ ఉంటాడు. కానీ ఈ గ్యాప్లోనే మన ఇచ్చుకోక అర్థమవుతుంది వీళ్ళు వేసుకున్న బట్టలు ఇంకా వాళ్ళని చెస్ట్ మీద ఉండే ఆ హోలు ఇవన్నీ చూస్తుంటే వీడు కూడా చింజి లాగానే ఇంకా నాలాగానే బహుశా వీడు కూడా వాళ్ళేనా అని చెప్పి షాక్ అవుతాడు. అండ్ ఈ గ్యాప్లోనే తన లోపల ఉండే హాలో గత్త ఇచ్చుకొని ఎలాగైనా సరే కాంకర్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంది. ఇంకొకసారిగా మన ఇచ్చుకోగాడు వీక్ అయిపోతాడు. ఇంకా దొరికిందిలే ఛాన్స్ అని చెప్పి మన యామిగాడు ఇచ్చుకోగాని కడుపులో గట్టిగా ఒక షాట్ ఇస్తాడు. దెబ్బకు మనోడు ఎగిరిపోయి నోట్లోంచి బ్లడ్ కక్కుంటాడు. ఇంకా చూసిన ఓ ఈమె తనకు హెల్ప్ చేద్దాం అనుకున్నా సరే తను పరిగెత్తుకుంటా మన ఇచ్చుకోగాని తాకు వచ్చే ఈ గ్యాప్ లో మన యామిగాడు తనను కూడా కొడతాడు. దెబ్బకి ఈసారి ఒరిహిమ కూడా ఎగిరిపోయి పడుతుంది. ఇంకా దాన్ని చూసిన ఇచ్చుకోగాడు ఎలాగైనా వాడిని చంపేయాలనుకుంటాడు. కానీ తన లోపల ఉండే హాలో
మన ఇచ్చుకో గాని అయితే కదలనివ్వదు. ఇంకా దొరికిందిలే ఛాన్స్ అని చెప్పి ఏరా పిల్లోడా ఇది నా టర్న్ దమ్ము ఉంటే కాచుకో అని చెప్పి మన ఇచ్చుకోని కొడుతూ ఉంటాడు. ఇంకా మన ఇచ్చుకో కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఆ దెబ్బలు తింటూ ఉంటాడు. బట్ దీని అంతటిని చూస్తేనే మన ఉలకరా గానికి అర్థమవుతుంది ఎందుకని ఈ పిల్లోడు సడన్గా ఇలా బిహేవ్ చేస్తున్నాడు. ఒకప్పుడు ఎంతో స్ట్రాంగ్గా ఉండేవాడు, ఇప్పుడు తనలోనే తను ఏదో వెరైటీగా ఫీల్ అవుతున్నాడు. అండ్ ఒక్కసారిగా తన పవర్ అనేది కూడా చాలా తగ్గిపోయింది. ఇంకా వీడు కూడా గార్బేజ్ మాదిరి అయ్యాడు. త్వరగా వీడిని చంపి పారేయడంతో ఇంకా మన యామిగడ్ కూడా ఓకే పిల్లోడా దొరికిపోయావు, ఇంకా నీ ఫైనల్ గుడ్ బై చెప్పు, నేను నిన్ను చంపేపోతున్నానని చెప్పి తన చేత్తో మన ఇచ్చుకొని చంపేద్దామని చెప్పి మళ్ళీ గుద్దడానికి ట్రై చేస్తాడు. బట్ ఈసారి తను చేసిన అటాక్ని ఒక రెడ్ షీల్డ్ ఆపుతుంది. ఇంకా మన ఇచ్చుకో కూడా ఎవరు వచ్చారబ్బా అనుకొని చూస్తే ఇంకా వెంటనే సారీ ఇచ్చుకో నేను లేట్ అయిపోయా అని చెప్పి మన ఉరాహర ఇంకా ఒరిచి ఎంట్రీ మనకు చూపిస్తారు. ఇంకా వాళ్ళని చూసిన యామిగాడు ఇంకెంతమంది ఎదవలు వస్తారా, అసలు మీరంతా ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారా అని చెప్పి షాక్ అవుతాడు. ఇంకప్పుడే యామిగాడు సరేలే మిమ్మల్ని కూడా వాంతాకి పంపిస్తానని చెప్పి వాళ్ళ మీద కూడా అటాక్ చేయబోతాడు. బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మన ఒరిచి పాప మన యామిగాడిని భూమి మీదకి పడుకోబెడుతుంది. ఇంకా మనోనికి అర్థం కాదు అసలు ఏం జరిగిందిరా అనుకుంటాడు. ఇంకా అప్పుడే మన ఒరిచి కూడా ఓకే ఉరహరా నువ్వు ఇక్కడుండి ఇచ్చుకొని చూసుకో, నేను వెళ్ళి ఒరిహిమేకి మెడిసిన్ ఇచ్చొస్తానని చెప్పి తనకు ఎదురుగా ఉండే యామిగాడ్ అటాక్ చేయడానికి దగ్గరికి వస్తే అప్పుడే మనోని లైట్గా అలా తన మోకాలతో దంతుంది. దెబ్బకు మనోని ఫేస్ షేప్ అవుట్ అవుతుంది. అండ్ ఈ గ్యాప్లోనే వెంటనే గాలికి ఎగిరి హెడ్ మీద అటాక్ చేయడంతో దెబ్బకు మనోడు భూమి మీద బూడిపోతాడు. ఇంకా లేలేని సిచ్యువేషన్లో ఉంటాడు. ఇంకా అప్పుడే క్యాజువల్గా మన ఒరిచి నడుచుకుంటూ వెళ్ళి ఒరిహిమేని చూసి ఏం పర్లేదు ఒరిహిమే నేను వచ్చేసే కదా, ఇచ్చుకో కూడా పర్లేదు బాగుంది, నువ్వు కూడా ఈ మెడిసిన్ తీసుకొని చెప్పి తనకు మెడిసిన్ తాపబోతుంది. ఇంకా ఆ గ్యాప్లోనే మళ్ళీ మన యామిగడ పైకి లేచి వసే నీ ఎంకమ్మ నన్నే కొడతావా, ఈసారి నీకు చావు రాసుకొచ్చిందని చెప్పి కేకేస్తారు. లేదో అప్పుడే మన ఒరిచి వెనక్కి తిరిగి మర్యాదగా గివ్ అప్ ఇవ్వు, లేదంటే చావు కంటే పెద్ద శిక్ష వేస్తా అంటుంది. ఇంకా ఆ మాటల కోపం తెచ్చుకున్న యామిగాడు ముందు మీ ఇద్దరిని చంపి పారదొప్పుతానని చెప్పి తన నోట్లో నుంచి ఒక బాంబ్ బ్లాస్ట్ లాంచ్ చేస్తాడు. అండ్ ఆ అటాక్ అనేది వీళ్ళకి తగిలే ఈ గ్యాప్లో మన ఉరహర అక్కడికి వచ్చి ఆ అటాక్ని అయితే నలిఫై చేస్తాడు. దెబ్బకి అక్కడ ఉండే భూమి అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకా చూసిన యామిగానికి ఏం అర్థం కాదు దాన్ని వీడేలా ఆపాడు అనుకుంటాడు. ఇంకా అప్పుడే మన ఉరహర కూడా ఓకే అబ్బాయి ఇప్పటికే ఎక్కువ చేసేస్తావు, ఇంకా నీకు చావు దగ్గరికి వచ్చిందని చెప్పి తన షీకై అటాక్ని అయితే లాంచ్ చేస్తాడు. అండ్ ఆ అటాక్ తగిలితే మన యామిగడ్ చచ్చిపోతాడు అని ఈ గ్యాప్లో ఆ అటాక్ని అయితే మధ్యలోకి మన ఉరహర వచ్చి నలిఫై చేస్తాడు. ఇంకా దాన్ని చూసిన మన ఉరహరాకి మైండ్ బ్లాక్ అవుతుంది, వీడెలా ఆపాడు అనుకుంటాడు. ఇంకప్పుడే యామిగాడు కూడా అమ్మయ్య కరెక్ట్ టైంకి వచ్చావు మామ అనడంతో ఇంకప్పుడే మన ఉలకరాగాడు తన చేత్తో అయితే యామిగాని కడుపులో అటాక్ చేస్తాడు. దెబ్బకి మనోడు కుప్పగూలిపోతాడు. ఇంకా దాన్ని చూస్తున్న ఒరిచికి ఇంకా ఉరహరకి ఏమర్థం కాదు ఎందుకని వాడు వాళ్ళ టీమ్మేట్ని అటాక్ చేస్తాడు అనుకుంటారు. ఇంకప్పుడే యామిగాడు నీ అబ్బా నన్ను ఎందుకు అటాక్ చేసావు అనడంతో ఇంకా ఉలకరాగాడు కూడా నీకు అర్థం కావడం లేదరా చెత్తనా కొడక, నీ కళ్ళ ముందర ఎవరున్నారు నీకు ఇప్పటికీ తెలియలేదా, వాళ్ళే కిస్కే ఉరహర ఇంకా ఒరిచి షియోన్, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాంటి అటాక్ చేసినా సరే నువ్వు వాళ్ళనైతే ఓడించలేవు, నువ్వు ఉండే కరెంట్ స్టేట్లో. సో ఇప్పుడు అన్నీ మూసుకొని మనం ఇక్కడ నుంచి పారిపోవాలి, నాతో పాటు వస్తావా ఈడే ఉండి చేస్తావా అనడంతో దాన్ని చూసిన ఒరిచి కూడా అట్లయితే మీరు ఇప్పుడు పారిపోబోతున్నారా అనడంతో ఇంకా ఉలకరాగాడు కూడా అవును నువ్వు అలా అనుకుంటే అదే కరెక్ట్, కానీ ఒక్క విషయం చెప్తా చూడు, ఇప్పుడు నువ్వు ఎవరి కోసం అయితే ఫైట్ చేస్తున్నావో వీళ్ళంతా కూడా కేవలం గార్బేజ్ కింద సమానమే. ఇంకా నేను కూడా ఇక్కడ వచ్చి నా పని అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఏం జరిగిందో నేను వెళ్ళి ఐజన్ సార్కి చెప్పాలి. అండ్ మీరు ఇప్పుడు కాపాడుతండి ఈ సో కాల్డ్ సోల్ రీపర్ ఎవరైతే ఉన్నారో వాడు లిటరలీ ఒక చెత్తతో సమానం, నన్ను అడిగితే వాడిని చంపడం కూడా వర్త్ కాదనుకుంటా అని చెప్పి మన ఇచ్చుకో వైపు చూసుకుంటా వాళ్ళైతే అక్కడ నుంచి వెళ్ళిపోతారు.